హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణవనీయులు క్రియేషన్స్ నవలలోకం ఆల్ ఇన్ వన్. ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా నడుస్తున్న ప్రధాన విషయం ఏ పార్టీ అనేది ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది, టీడీపీనా, వైఎస్ఆర్సీపీనా లేక జనసేన? ఇదంతా ఒక ఎత్తు అయితే కొన్ని ప్రముఖ న్యూస్ ఛానల్స్ మరియు సీనియర్ జర్నలిస్టులు నిర్వహించిన సర్వేలో ఒక సర్వే గురించి మీకు తెలియజేయడానికి ఈ వీడియోని రూపొందిస్తున్నాము. శ్రీకాకుళంలో 10 నియోజకవర్గాలకు గాను 2 నియోజకవర్గాలు టీడీపీ, 7 నియోజకవర్గాలను వైఎస్ఆర్సీపీ గెలుచుకోనుంది. ఒక నియోజకవర్గంలో ఇరు పార్టీలకి 50-50 ఛాన్స్ ఉన్నాయి. విజయనగరంలో మొత్తం 9 నియోజకవర్గాలకు గాను 3 టీడీపీ, 6 వైఎస్ఆర్సీపీ గెలుచుకోనుంది. అదేవిధంగా విశాఖపట్నంలో మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. దీనిలో 4 టీడీపీ, 8 వైఎస్ఆర్సీపీ, 3 చోట్ల ఇరు పార్టీలకు 50-50 ఛాన్స్ ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలు ఉన్నాయి. దీనిలో 6 టీడీపీ, 13 వైఎస్ఆర్సీపీ గెలుచుకోనున్నాయి. ఇక పశ్చిమ గోదావరి విషయానికి వస్తే మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. 5 టీడీపీ, 5 వైఎస్ఆర్సీపీ. 5 నియోజకవర్గాల్లో టీడీపీ, వైఎస్ఆర్సీపీతో పాటు జనసేనకు కూడా 50-50 ఛాన్స్ ఉన్నాయి. కృష్ణా జిల్లాలో మొత్తం 16 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో టీడీపీ 5, వైఎస్ఆర్సీపీ 11 నియోజకవర్గాలను గెలుచుకోనుంది. అదేవిధంగా గుంటూరులో మొత్తం 17 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో టీడీపీ 2, వైఎస్ఆర్సీపీ 12. మిగిలిన 3 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ, టీడీపీతో పాటు జనసేనకు కూడా 50-50 ఛాన్స్ ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలకు గాను టీడీపీ 1, వైఎస్ఆర్సీపీ 10 నియోజకవర్గాల్లో గెలవనుంది. దీనితో పాటు ఒక నియోజకవర్గంలో ఇరు పార్టీలకు 50-50 ఛాన్స్ అవకాశం ఉంది. ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే మొత్తం 10 నియోజకవర్గాలకు గాను 2 టీడీపీ, 8 వైఎస్ఆర్సీపీ గెలుచుకోనుంది. కడప జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలకు గాను 9 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలవనుంది. ఒక నియోజకవర్గంలో ఇరు పార్టీలకి 50-50 ఛాన్స్ అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 13 నియోజకవర్గాలు గెలవనుంది. ఒక నియోజకవర్గంలో ఇరు పార్టీలకు అవకాశం ఉంది. అనంతపురంలో మొత్తం 14 నియోజకవర్గాలకు గాను టీడీపీ 2 నియోజకవర్గాలు, వైఎస్ఆర్సీపీ 11 నియోజకవర్గాలను గెలవనుంది. ఒక నియోజకవర్గంలో ఇరు పార్టీలకి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలకు గాను 2 నియోజకవర్గాల్లో టీడీపీ, 11 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలవనుంది. ఒక నియోజకవర్గంలో ఇరు పార్టీలకి అవకాశం ఉంది. ఈ సర్వే అనేది ఏమాత్రం నిజమవుతుందో మే 23 తర్వాతే చూడాలి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా మనవి, ఇలాంటి సర్వేలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.